హాయ్ అండి, నమస్తే. ఈ వీడియోలో మైదా, గోధుమ పిండి, కార్న్‌ఫ్లోర్ ఇలా ఏ పిండి వాడకుండా మ్యాంగో మావా కేక్ని చూపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని ఎలా తయారు చేయాలనేది చూసేద్దాము. ముందుగా మిక్సీ జార్లో 1 కప్పు ఉప్మా రవ్వ, అరకప్పు కంటే కొంచెం ఎక్కువ పంచదార, కొన్ని యాలకుల్ని ఈ విధంగా పైన తొక్కను తీసేసి లోపల ఉన్న గింజలను వేసుకొని వీటిని మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. పంచదార అయితే పూర్తిగా మెదిగిపోయింది, కానీ రవ్వ అయితే ఇంకొంచెం నూకగానే ఉంది. అలా ఉన్నా కూడా ఏం పర్లేదు, తయారు చేసుకోవడానికి బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బాగా పండిన మామిడి పండు, అరకప్పు కోవా, మనం ఇంట్లో చేసుకునేదైనా రెడీమేడ్దైనా తీసుకోవచ్చు. నేను ఇంట్లో తయారు చేసుకునేదే వేసుకున్నాను. అలాగే కొంచెం పాలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని ముందుగా గ్రైండ్ చేసి ఉంచిన రవ్వలోకి వేసుకుని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు పక్కన ఉంచేసేయాలి. రవ్వ నీటినంతా పీల్చుకొని కొంచెం గట్టి పడుతుంది. ఆ తర్వాత మిగతా ప్రాసెస్ అంతా చేయొచ్చు. ఈ రవ్వ మిశ్రమం రెడీ అయ్యేలోపు దీంట్లోకి వేసుకోవడానికి టూటీ ఫ్రూటీని రెడీ చేసుకుందాము. కొన్ని టూటీ ఫ్రూటీని తీసుకొని ఇందులోకి కొంచెం మైదా వేసుకొని ఇలా డస్టింగ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎందులో అయితే బేక్ చేయాలనుకుంటున్నామో అందులోకి ఈ విధంగా ఉప్పును వేసుకొని, ఇది చాలాసార్లు యూస్ చేస్తున్నాను, అందువల్ల కొంచెం రంగు మారిపోయింది. దీనిపైన ఒక స్టాండ్ పెట్టుకొని మూత పెట్టేసి ఆ మూతకి ఏమన్నా హోల్స్ ఉన్నా కూడా ఈ విధంగా కవర్ చేసేసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి ప్రీహీట్ అవ్వనివ్వాలి. పిండిని పక్క నుంచి 15 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు పిండిని ఒకసారి చూద్దాము. మీరు చూసినట్లయితే పిండి కొంచెం గట్టిపడింది. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వెన్న వేస్తున్నాను. వెన్న బదులుగా రిఫైన్డ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నెయ్యి అయితే ఈ రవ్వ కేక్ అసలు వాడకండి. నెయ్యి వేసినట్లయితే అచ్చం హల్వా తిన్నట్టే ఉంటుంది, కేక్ ఫ్లేవర్ అసలు తెలియదు. వెన్నతో పాటు డస్టింగ్ చేసి ఉంచిన టూటీ ఫ్రూటీని కూడా వేసుకొని కొంచెం గార్నిషింగ్ కోసం పక్కన ఉంచాను. అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. బేకింగ్ సోడా దీనికి అవసరం లేదు. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకొని కేక్ బౌల్లోకి వేసేసుకుందాము. ముందుగానే కేక్ బౌల్ని రెడీ చేసి ఉంచుకున్నాను బటర్ పేపర్ వేసి. రవ్వ కేక్ చేసేటప్పుడు బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మంచిది. దీనికంటే కొంచెం గట్టిగా ఉన్నా పర్లేదు, కానీ మరీ లూజ్ చేసేసాము అంటే కేక్ కూర్చునేస్తుంది, అస్సలు పొంగదు. ఇలా కేక్ బౌల్లోకి వేసిన తర్వాత ఈ విధంగా ట్యాప్ చేసుకొని పైన డ్రై ఫ్రూట్స్తో కానీ టూటీ ఫ్రూటీతో కానీ గార్నిషింగ్ చేసుకొని ముందుగా ప్రీహీట్ చేసుకున్న బౌల్లోకి ఈ కేక్ బౌల్ని పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి 30 నుంచి 45 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఇలా బేక్ చేయడానికి పెట్టేసిన తర్వాత కనీసం 20 నిమిషాల వరకు అసలు మూతని ఓపెన్ చేసే ప్రయత్నం చేయకూడదు. 20 నిమిషాల తర్వాత మీరు చూడాలి అసలు ఎంతవరకు వచ్చింది అనుకుంటే ఒక్కసారి తీసి మళ్ళీ వెంటనే మూత పెట్టేసేయండి. నేను ఒక 30 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను. కేక్ చాలా పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. నేను ముందుగానే చెక్ చేస్తున్నాను, మీకోసం ఒకసారి మళ్ళీ టూత్పిక్తో చూపిస్తున్నాను. టూత్పిక్ కూడా చాలా నీట్గా వచ్చింది. ఇలా కేక్ బేక్ అయిపోయిన తర్వాత ఈ బౌల్ని తీసి పక్కన పెట్టి పైన ఒక క్లాత్ కప్పేసి చల్లారనివ్వాలి. కొంచెం చల్లారిన తర్వాత నేను ఇక్కడ డిమౌల్డ్ చేస్తున్నాను. చూడండి, ఇది నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఒకవేళ అంటుకొని ఉంటే కనుక చాక్తో ఒకసారి చుట్టుపక్కల రిమూవ్ చేసుకొని తర్వాత దాన్ని డిమోల్డ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇలా డిమోల్డ్ చేసి కట్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. మీకు కట్ చేసేటప్పుడే కేక్ ఎంత సాఫ్ట్గా ఉండేదనేది మీకు అర్థమైపోతుంది. ఈ విధంగా దీన్ని ముక్కల కింద కట్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్టైట్ కంటైనర్ డబ్బాలో పెట్టుకొని ఒక వారం రోజుల పాటు రూమ్ టెంపరేచర్లో ఉంచి వాడుకోవచ్చు. ఒకవేళ మామిడి పండు లేకపోయినా సరే కేవలం కోవా వేసుకొని కూడా ఈ కేక్ని తయారు చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్లో. ఈ రెసిపీ సంబంధించిన ఎలాంటి సందేహాలున్నా ఒకసారి కమెంట్ బాక్స్లో అడగండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయడం, ఈ వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.